సరే. సో ఇప్పుడు లెట్ us జస్ట్ మేక్ ఎ సింపుల్ క్యాలిక్యులేషన్. నేను రైట్ హ్యాండ్ సైడ్ ఎట్ ఎ డిస్టెన్స్ 4 దగ్గర 10 kg పెట్టాను. సో ఐ క్యాన్ థింక్ మై ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ జీ ఇంటూ 4 అనుకోవచ్చు. 10 ఇంటూ జీ ఇంటూ 4 దట్ ఈస్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే కంప్లీట్ లెఫ్ట్కి ఉన్నది చూద్దాం. కంప్లీట్ లెఫ్ట్కి ఉన్న దాన్ని ఏమనొచ్చు అంటే 5 ఇంటూ జీ ఇంటూ 6 అనొచ్చు. ఓకే, ప్లస్ ఇంకొక 5 kg ఉంది కదా. ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. ఓకేనా, ఐ డోంట్ నో. లెట్ us assume that I don't know, but I wanted to balance it. సో నేనేం చేస్తానంటే ఈసారి దిస్ ఈజ్ 5 ఇంటూ జీ ఇంటూ సమ్ ఎక్స్ అనుకుంటా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఎక్స్ వాల్యూ. ఓకేనా, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఈజ్ 5 ఇంటూ జీ ఇంటూ 6 ప్లస్ 5 ఇంటూ జీ ఇంటూ ఎక్స్ అని ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 10. వెరీ గుడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఐ హ్యావ్ 10 ఇంటూ జీ ఇంటూ 4. సో నేను ఇప్పుడు ఎక్స్ వాల్యూ నాకు 2 అని వస్తుంది. దట్ ఈస్ ఎ సింపుల్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. ఓకే, సో 2 అని తెలుస్తోంది, బట్ లెట్ మీ పుట్ ఎట్ 3. 2 అని తెలుసు నాకు, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసే కాబట్టి 2 అని తెలిసింది. బట్ నేను 3 దగ్గర పెట్టాను అనుకో, అప్పుడు నేను ఇక్కడ కింద ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్ తీసేస్తే నాకు అది లెఫ్ట్కి పడిపోతుంది. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనం పిల్లల్ని అడగొచ్చు. మనం ఎప్పుడైతే టీచింగ్ చేస్తామో ఇట్ ఈస్ లైక్ ఏ గుడ్ టీచింగ్ ఎయిడ్ అన్నమాట. ఓకేనా, పిల్లలు కూడా సెల్ఫ్ లెర్న్ చేసేసుకోవచ్చు. ఓకే, లెట్ us జస్ట్ చెక్ నౌ. ఇప్పుడు ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్ తీసేస్తా. ఓకే, లెఫ్ట్కి పడుతోంది, బట్ టు బ్యాలెన్స్ ఇట్ 2 పెడదాం. వన్ ఆఫ్ యూ టోల్డ్ యూ టు పుట్ ఎట్ 2. చూసారా, 2 దగ్గర పెడితే బ్యాలెన్స్ అయింది అట్లా అనమాట. ఓకే, సో ఇంకా ఈ టాపిక్ ఇక్కడ ఆపేస్తున్నా. ఈ వెబ్సైట్ లింక్స్ నేను మీకు తర్వాత పంపిస్తాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అంటే ఫిజిక్స్లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేశాం. మనం ఇలాగే ఒక సింపుల్ పెండులం ఎలా మూవ్ అవుతుంది. సింపుల్ పెండులం, ఒక బాల్ వేలాడుతుంది అనుకుందాం, ఆ దారంతో దాన్ని ఒక పక్కకి జరిపి వదిలేస్తే అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం. దాని వెలాసిటీ కానీ దాని పొజిషన్ కానీ మనము పెరుగుతుందా తగ్గుతుందా ఆ వాల్యూస్తో సహా చూపించగలిగితే ఇట్ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ యువర్ మినీ ప్రాజెక్ట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్తాం. లెట్ మీ గో టు ఇప్పుడు ఇది తీసుకుంటా. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో పేస్ట్ ఇట్, కంట్రోల్ వి. అక్కడ ఎగ్జాంపుల్ ఎవరికన్నా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. దేర్ ఇస్ నో కంపల్షన్ దట్ యూ హావ్ టు స్టే టిల్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్. ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి. ఓకేనా, ప్లీజ్ టెల్ సమ్వన్ వాస్ టెల్లింగ్ సంథింగ్. చెప్పండి. So basically first the game which you showed, right, is there any prerequisites to create it? Means probably you should know Java applet. I think this is made with Java applets. Okay, so do you recommend students to do it in the same Java or any other language? No, I think in the syllabus whatever they studied, they might have already studied Java. So then it will become easy for them to use Java. If they can do with some other some other language also, it is okay. It is nothing compulsion that you have to do only in Java. Okay. Earlier people used to do in Java. I think nowadays people can do even using some mix of Python also in some sense. And some more things. It's not exactly. There may be many other specialized softwares. అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకరు ఎప్పుడన్నా ఎవరికన్నా నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది చేయాలని, ఇది చూడంగానే అది ఇదేదో బాగుంది అనిపించింది అనుకో, అప్పుడు మనము నెట్లో సెర్చ్ కొట్టి ఇది ఎలా చేయొచ్చు, దీనికి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, C++, జావానా ఇంకేదన్నా, అదంతా మళ్ళీ మనం చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రెస్ట్ రావాలి దీని మీద. ఇది చూడంగానే అది ఇదేదో బాగుందిరా, ఇది నేను చేయాలరా అనిపించాలి. అది అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆలోచించవచ్చు. దట్స్ ద థింగ్. Okay, but I think if you have the concept knowledge of Java, by taking help from internet and some seniors, you can definitely be able to do these kind of things. Okay, but it will definitely have very good personal satisfaction istadi, and it will be very very useful for many people across the world. Mottam prapancham anta use avutadi. It's a kind of that kind of thing. Okay, so let us go to the next thing. Okay, so this is another very interesting thing. Just see this. నేను కిందికి స్క్రాల్ అవుతున్నా, నేను మెల్లమెల్ల కిందికి స్క్రాల్ అవుతా. ఏమవుతుందో చూద్దాం. సముద్రం లోపలికి వెళ్తూ ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఓకే, మీరు చూడండి ఇక్కడ 4 meters కిందికి వెళ్తే ఇవన్నీ ఉంటాయంట. 4 meters కిందికి వెళ్తే ఇవన్నీ ఉంటాయంట. ఓకే, ఇంకా కిందికి వెళ్దాం.
అగో 9 మీటర్స్ కిందికి వెళ్తే ఉంటాయి, 14 మీటర్స్, 20 మీటర్స్. జస్ట్ కీప్ సీయింగ్, ఎంత భలేగా ఉంది అసలు. హౌ దే గాట్ దిస్ ఐడియా, హూ మేడ్ దిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వేం చూస్తున్నావు, దీన్ని ఏమంటావు నీ ఇష్టం, దీన్ని సాఫ్ట్వేర్ అంటావో లేకపోతే సమ్ యాప్ అంటావో, ఐ డోంట్ నో, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్ యూ కాల్ ఇట్. ఓకే, ఎంత బాగుంది చూడు. పిల్లలకి ఇవి కదా చూపించాలనుకుంటే. ఓకే, సో ఐ థింక్ విత్ యువర్ నాలెడ్జ్, మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్తో యూ షుడ్ బి ఏబుల్ టు డూ దిస్. మీరు 3 years ఆల్రెడీ సిఎస్సి అయిపోయింది, యూఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్, మీరు ఇది చేయగలగాలి. ఓకే, ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు కదా, నేనేమంటానంటే అందుకనే వేరే వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి ట్రై టు డూ ఇన్ తెలుగు ఆర్ ట్రై టు డూ ఇన్ హిందీ. మీరు అంటారు ఇక్కడ మనకు ఒకటి ఉంది ఇప్పుడు ఇంటర్నెట్లో, వాట్ ఎవర్ వెబ్ పేజ్ యు ఆర్ సీయింగ్, ట్రాన్స్లేటర్ ఉంటుంది ఆల్రెడీ. నువ్వు వెళ్ళిపోయి నాకు గూగుల్ క్రోమ్ కానీ లేకపోతే ఎడ్జ్, ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఎడ్జ్ కదా, మొత్తం అన్నీ కూడా తెలుగులో కన్వర్ట్ చేయొచ్చు. యా, దట్ ఈస్ దేర్. ఓకే, నేను కాదనను, కాకపోతే నేనేమంటానంటే ఇఫ్ పాసిబుల్ యూ ట్రై టు డూ ఆన్ యువర్ ఓన్ అంటున్నాను. ఓకేనా, కుదిరితే మీ ఓన్గా ఇక్కడ బ్లూ ఫిష్ అని, ఓకేనా, మీరే రాయాలి. ఆటోమేటిక్గా బ్రౌజర్ సెట్టింగ్స్ చేస్తే కూడా వస్తుంది, కాదనట్లేదు, అలా కూడా చేయండి. ఓకే, బట్ మీ ఓన్గా కూడా మీరు ఇక్కడ బ్లూ ఫిష్ అని తెలుగులో ఏమైనా కన్వర్ట్ చేయగలరా? ఓకేనా, నీలి చేప అని మీరు ఏమైనా రాయగలుగుతారా? ప్లీజ్ ట్రై ఇట్. ఫస్ట్ పోనీ ఇంగ్లీష్లోనే చేయండి మీరు. ఓకేనా, సో ఇట్లా వెళ్తే ఇంకా ఐ జస్ట్ స్కిప్ ఇట్. చూడండి ఎన్ని వస్తున్నాయో. ఓకేనా, 1 kilometer లోపల ఏముంటాయి, అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఇట్లా. ఓకేనా, సో యూ ప్లీజ్ నౌ థింక్ ఆఫ్, ఇంకా నేను వెళ్ళట్లేదు. ఓకేనా, ఇంకా చాలా ఉంది అసలు. మీరు స్క్రీన్ లోపలికి వెళ్ళాలని ఇంకా చాలా ఉంది. చూడండి, నేను పైనే ఉన్నా స్క్రీన్లో, రైట్ హ్యాండ్ సైడ్ చూడండి మీరు. ఒకేసారి ఫాస్ట్ చేస్తాను చూడు 5 kilometers లోపల అంట, 5 kilometers లోపల ఎట్లా ఉంది చూశారు కదా. ఓకే, సో ఎవరికన్నా ఇది ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఇంకా నేను దీన్ని ఆపేస్తున్నా, ఈ టాపిక్ ఆపేస్తున్నా. ఐ విల్ గో టు ఏ న్యూ టాపిక్. జస్ట్ టెల్ యువర్ ఒపీనియన్స్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ నేను చూపిస్తుంటే? ఆల్రెడీ డూ యూ నో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? అసలు ఇదే ఫస్ట్ టైమా లైఫ్లో? I think this is the first time which I'm seeing. Yeah, I want from students. అయితే స్టూడెంట్స్ మీరు మాట్లాడాలి, ప్రాజెక్ట్స్ చేయాలంటుంది మీరు కదా. ఓకేనా, సో 2B8 ఎవరో 2B8 అలాగే Yes, sir. I've seen this website before, sir. యా, చూసినప్పుడు మీకు చేయాలనిపించలేదా అండి? అంటే అరే వాళ్ళే మనకు ఒక ప్రాబ్లం ఉంది చెప్పనా ఇండియాలో. మనం ఎంతసేపు ఎవరో చేస్తే చూస్తూ కూర్చుంటున్నాం. ఓకే, అది మ్యాచ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఓన్గా అంటే మనం కూడా చేస్తున్నాం. బట్ ఐ థింక్ మనము కంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, మనం ఇంకా బెటర్ ఆల్రెడీ చేస్తున్నాము, ఇండియాలో వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ ఇంకా చేయగలగాలి. ఓకేనా, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ డన్ బై సమ్ ఇండియన్, మేబీ, ఐ డోంట్ నో షూర్లీ. బట్ మనం కూడా చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఎంతసేపు ఎవరో చేసింది మనమే తీసుకోకుండా ఇన్పుట్ లాగా అవుతుంది మనకి ఎప్పుడు. లెట్ us ట్రై టు డూ సంథింగ్. ఓకే, గివింగ్ సమ్ అవుట్పుట్స్. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి, మనం ఇంకో టాపిక్లోకి వెళ్దాం. వి విల్ స్పెండ్ ఓన్లీ 5 minutes ఆన్ ఈచ్ టాపిక్. ఓకేనా, ఇంక ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. సో మీరు నాకు జస్ట్ చెప్పండి, మీకున్న నాలెడ్జ్తో, ఆల్రెడీ మీరు చదువుకున్న చదువుతో ఇదేమైనా చేయగలుగుతారా? అంటే ఇన్ని డీటెయిల్స్ కాదు, అట్లీస్ట్ ఒక బేసిక్ మోడల్. ఇక్కడ ఉన్న అన్ని ఫీచర్స్ ఉండాల్సిన అవసరం లేదు అందులో. మీరు చేసే దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నా చాలు, అన్ని ఫీచర్స్ పెట్టమని అనట్లేదు. ఇక్కడ చాలా డీటెయిల్స్ ఇచ్చాడు వాడు, 5 kilometers ఇచ్చాడు, నువ్వు 5 kilometers వద్దు, జస్ట్ ఒక 1/2 kilometer చేయి చాలు. సో మై క్వశ్చన్ ఈజ్, మీకు ఇది ఏమన్నా చేయగలుగుతాం అనిపిస్తుందా ఉన్న నాలెడ్జ్తో, ఆర్ అట్లీస్ట్ చేయాలనిపిస్తుందా? టెల్ మీ దట్. అంటే మీకు చేయాలని ఉంది అనిపిస్తే వి విల్ ట్రై టు క్యాచ్ సమ్మన్ హూ కెన్ గైడ్ యూ. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటాడు, నాకు అన్నీ రావు. ఓకేనా, సో మీకు ఈ టాపిక్ నచ్చింది అన్నారు అనుకో, నాకు తెలిసిన ఫ్రెండ్స్లో ఒకరిని పట్టుకుంటా, వాడిని మీకు అప్పగిస్తా, మీరు వాళ్ళతో మాట్లాడుకుంటారు అనమాట. అన్న చెప్పన్నా ఇది కొంచెం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, లైక్ దట్. దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్. మీరు కొంచెం పని చేయాలి అట్లా. సరే, సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వర్క్. సో లెట్ us go to some other kind of work. Now let me open one more. ఇవన్నీ మీరు ఇంకా తెలుగులో చేయగలిగితే ఇంకా బెటర్. వి విల్ సీ నెక్స్ట్ ఎనీ హౌ. యా, ఇక్కడ సైన్స్ ఇన్ తెలుగు, యా, ఇంకో రకం దాంట్లోకి వెళ్తున్నాం. ఇది బేసిక్ ఒక బ్లాగ్, సింపుల్ బ్లాగే.
బట్ ఈ బ్లాగ్లో వాట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ సంథింగ్ స్పెషల్. యా, ఇక్కడ అంతరిక్షానికి వెళ్ళడానికి అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తా. ఇంతకుముందు సముద్రం లోపలికి వెళ్ళినట్టుగా ఇప్పుడు యూనివర్స్లోకి వెళ్ళడం అనమాట. ప్లానెట్స్, స్టార్స్ చూడడం. ఓకేనా, అది ఇంతకుముందు లోపలికి, ఇప్పుడు ఇది బయటికి. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ చేయాలి. అయితే నా కంప్యూటర్లో ఇది సమ్ ప్లగ్ఇన్ ఏదో లేదు, నా దాంట్లో బొమ్మలు రావన్నమాట, ఉట్టి టెక్స్ట్ వస్తుంది. బట్ మీరు చూడండి మీ దగ్గర కంప్యూటర్లో, తర్వాత చూడండి. ఇప్పుడు ఎట్లయితే సముద్రం లోపలికి వెళ్తుంటే బొమ్మలు వచ్చినాయో, ఇక్కడ కూడా స్పేస్లో కూడా మీకు ప్లానెట్స్ అవన్నీ బొమ్మల్లాగా వస్తాయి. ఓకే, నా దాంట్లో ఓపెన్ కావట్లేదు ప్రాపర్గా. సో ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది అనమాట. ఓకేనా, తెలుగులో ఉంది, చూశారు కదా, రైట్. సో అంతు లేని అంతరిక్షాన్ని చూద్దామా? ఓకేనా, సో ఆర్ మిల్కీ వే పిలుస్తోంది, మిల్కీ వే చూద్దామా? సో దట్స్ అ కైండ్ ఆఫ్ క్వశ్చన్. లెట్ us క్లిక్ సంథింగ్. సో ఇక్కడ నియరెస్ట్ స్టార్స్, సమీప తారలు. ఓకేనా, ద సరౌండింగ్స్ ఆఫ్ సోలార్ రీజియన్ అట్లా. ఓకేనా, సో ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ ఉంటే, సరే ఫస్ట్ నియరెస్ట్ స్టార్స్ చూస్తే, లెట్ మీ క్లిక్. ఇక్కడ బొమ్మ కూడా రావాలి. ఇగో ఇక్కడ ఈ బొమ్మ రావట్లేదు చూడండి, నా దాంట్లో ఆ బొమ్మలు కూడా రావాలి, నా దాంట్లో ఓపెన్ కావట్లేదు. సో మీరు తర్వాత ఏదైనా మంచి కంప్యూటర్లో చూసుకోండి. అట్లా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఎంత భలే అనిపిస్తుంది అసలు. అరే ఇంత ఉందా, ఇంత పెద్ద యూనివర్స్లో మనం ఎంత చిన్నోళ్ళం. మీకు కూడా ఆల్రెడీ ఎన్నోసార్లు ఆ థాట్ వచ్చి ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఇది కళ్ళ ముందు చూస్తూ ఉంటే మాత్రం ఆ ఫీలింగ్ గ్యారంటీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మోస్ట్లీ మీరంతా హైదరాబాద్లో ఉన్నారు కదా, మీరు స్టార్స్ ఎప్పుడో చూస్తారు. మోస్ట్లీ స్టార్స్ మీకు కనబడవు, అంటే సన్ తప్ప. వేరే స్టార్స్ అన్ని మన హైదరాబాద్ లైటింగ్లో చిన్న స్టార్స్ కనబడవు జనరల్గా, బట్ ఇక్కడ మీరు కళ్ళ ముందు చూస్తారనమాట. ఓకే, చాలా బాగుంటుంది. ఐ కెన్ ఓన్లీ టెల్ దిస్ మచ్ ఇప్పుడు. ఓకేనా, ఇట్లా మీరు చాలా వెళ్ళొచ్చు. ఇప్పుడు యూ కెన్ జస్ట్ ఇమాజిన్, సీ హియర్ 250 లైట్ ఇయర్స్ అంటున్నాడు. 250 లైట్ ఇయర్స్ అంటే 1 లైట్ ఇయర్ అంటేనే మీకు ఎంత డిస్టెన్స్ తెలుసు. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 సింగిల్ ఇయర్. ఓకేనా, అంటే ఇంకా యూ కెన్, ఇట్ ఈస్ లైక్ ఎంత అని చెప్పగలం డిస్టెన్స్. ఓకే, జస్ట్ విత్ ఇన్ 1 సెకండ్ ఇట్ ఈస్ గోయింగ్ 3 lakh కిలోమీటర్స్. ఒక సెకండ్లో 3 lakh కిలోమీటర్స్ వెళ్తుంది. అట్లా 1 ఇయర్లో ఎంత వెళ్తుంది, అట్లా 250 ఇయర్స్లో ఇంకా ఎంత వెళ్తుంది. యూ జస్ట్, ఇట్ ఈస్, మనం చెప్పడానికి నెంబర్ సరిపోవా అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ అక్కడతోటే కాదు, ఇఫ్ యూ గో 250 తర్వాత క్లిక్ చేస్తే, ఓకే, సో బొమ్మలు వస్తే ఇంకా బాగుండేది ఇక్కడ. సో దట్స్ ద ప్రాబ్లం. సరే, తర్వాత ఆ స్టార్స్ పేర్లు కూడా ఇస్తాడు ఇక్కడ. ఓకేనా, సో ఇట్లా చూడండి, ఇట్లా కనుక చేయగలిగితే మీరు సొసైటీకి చాలా బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, మీ కాలేజ్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తుండొచ్చు, దే మే బి మొనోటనస్. ఓకేనా, అందరూ సీనియర్ చేసింది జూనియర్ కాపీ కొడతాడు, జూనియర్ చేసింది ఇంకా జూనియర్ కాపీ కొడుతూ ఉంటాడు. అట్లా కాకుండా ఇట్లాంటివి ఏమైనా చేయగలిగితే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, అండ్ పీపుల్ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ, అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్సో. ఓకేనా, నాలెడ్జ్ వైజ్ ఇవి చేయడంలో భాగంగా యూ క్యాన్ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా, ఇన్ ద ప్రాసెస్ యూ క్యాన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సరే, ఇవన్నీ 1 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకేనా, ఇప్పుడు ఇంక ఇట్లాంటి ఏం చూపించాను నేను, బొమ్మలు చూపించాను ఇంకా. ఐ విల్ సింప్లీ టెల్ విత్ వర్డింగ్. ఓకే, యా, సో లెట్ మీ షేర్ సమ్ స్క్రీన్ నౌ. Keeping all that aside, let me take some, oka nimisham, I will open some paint files. I can write something there. Yeah. సరే, ఇప్పుడు లెట్ మీ స్టార్ట్ టైపింగ్. మీలో ఎవరికన్నా ఈ ఓలా, ఊబర్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వెబ్సైట్ ఏమైనా చేయాలని ఉందా, ఆర్ యాప్? దట్ ఈస్ వన్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ. నేను చెప్తూ పోవడం కాదు, లెట్ మీ ఆస్క్ వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ఓకేనా, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 చూపించాను. ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నా, ఒక 3-4 ఐటమ్స్ నేను టైప్ చేస్తాను. మీకు అట్లాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. వీ కెన్ బిల్డ్ సంథింగ్ లైక్ దిస్. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. ఓకేనా, సంథింగ్ లైక్ ఆటో ఆర్ క్యాబ్ బుకింగ్, అంటే ఆ సాఫ్ట్వేర్ కానీ ఆ యాప్ కానీ తయారు చేయాలి. ఓకేనా, వెబ్ యాప్, మొబైల్ యాప్. సో
సో దట్ క్యాన్ బి ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఓకేనా? అంటే అంత నిజంగా అంత కాంప్లెక్స్ గా ఉండాల్సిన అవసరం లేదు మీరు చేసేటప్పుడు. అంటే థౌజండ్స్ ఆఫ్ క్యాబ్స్, థౌజండ్స్ ఆఫ్ ఆటోస్ ని మేనేజ్ చేసేది కొంచెం ఎక్కువ రిసోర్సెస్ అవసరం పడతాయి. బట్ అట్లీస్ట్ మనము డమ్మీ ప్రాజెక్ట్లో చేసేటప్పుడు ఒక 5 ఆటోసే ఉన్నాయి అనుకోవాలి. లెట్ us assume that we have only 5 ఆటోస్. ఓకేనా? 5 ఆటో పీపుల్ మన దగ్గర రిజిస్టర్ అయ్యారు అనుకుందాం. అండ్ వాళ్ళకి మాత్రం మనం సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అనుకోవాలి. అండ్ అజ్యూమ్ దట్ వీళ్ళు ఒక 100 కస్టమర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా? ఆర్ ఇంకొంచెం తక్కువైనా పర్లే. లెట్ అజ్యూమ్ దట్ దేర్ ఆర్ ఓన్లీ 30 కస్టమర్స్. ఒక 30 కస్టమర్స్ మీ కంపెనీలో రిజిస్టర్ అయ్యారు అండ్ మీ దగ్గర ఒక 5 ఆటోలు ఉన్నాయి. ఓకేనా? దెన్ హౌ డు యూ మేనేజ్ ఇట్? సో దానికి మీరు ఏమన్నా మొబైల్ యాప్ లేదంటే వెబ్ యాప్ ఏమైనా చేయదలుచుకున్నారా? దట్ క్యాన్ బి ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ మీ లెవెల్లో. ఓకేనా? యాజ్ ఎట్ ఎ స్టూడెంట్ లెవెల్ దట్ విల్ బి వెరీ గుడ్ ప్రాజెక్ట్. తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ యూ క్యాన్ డూ ఈజ్ లైబ్రరీ మెయింటెనెన్స్. లైబ్రరీ అంటే కాలేజ్ లైబ్రరీ అని కాదు, దెర్ ఈస్ సమ్ స్మాల్ డిఫరెన్స్ హియర్. ఓకే? అంటే ఆల్మోస్ట్ లైక్ దట్ ఓన్లీ, కాలేజ్ లైబ్రరీ లాంటిదే బట్ స్లైట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ ఫర్ ఏ కాలనీ. ఓకేనా? ఇట్ ఈస్ బేసికలీ ఫర్ ఏ కాలనీ. ఓకేనా? ఏంటి అంటే జస్ట్ లెట్ మీ బ్రీఫ్ ఇట్ అవుట్. పర్సనల్గా యాక్చువల్లీ ఐ లైక్ గివింగ్ బుక్స్ టు పీపుల్. ఓకే? రైట్. 10 minutes తర్వాత మీటింగ్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ మీరు లాగిన్ అవ్వచ్చు. ఏమైంది దీనికి? జస్ట్ ఎ మినిట్. I think it is sharing to you, right? Yeah. Share the screen. Yeah, okay. సో 10 minutes తర్వాత బ్రేక్ అవుతుంది, మీరు మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. మనము అరౌండ్ 8:20కి క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? 8:20 ఆర్ 8:30 క్లోజ్ చేద్దాం. ఓకేనా? 8:30 we will finish and we can discuss afterwards. సరే. సో నాకు బుక్స్ చదవడానికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం ఇష్టం అనమాట. అయితే ఐ వాంటెడ్ టు హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ వేర్ పీపుల్ క్యాన్ రిక్వెస్ట్. నేను ఒక వెబ్సైట్ కావచ్చు లేదంటే ఒక యాప్ కావచ్చు, నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని ఐ వాంట్ టు కీప్ ఏ లిస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. ఓకే? తర్వాత యూజర్స్ షుడ్ బి ఏబుల్ టు సీ వాట్ ఆర్ ద బుక్స్ అవైలబుల్ విత్ మీ. ఇవన్నీ అమ్మడానికి కాదు, ఓన్లీ ఫర్ ఫ్రీలీ దే కెన్ టేక్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ అట్లా. ఓకే? 1 week or 2 weeks తర్వాత. సో వాళ్ళు బుక్స్ లిస్ట్ చూసుకోగలగాలి. కాకపోతే నా దగ్గర బుక్స్ మల్టీ లాంగ్వేజ్లో ఉంటాయి. తెలుగులో ఉంటాయి, తమిళ్, కన్నడ, ఇట్లా మల్టీ లాంగ్వేజ్ బుక్స్ ఉంటాయి. సో ఇట్ షుడ్ వాట్ ఎవర్ యు ఆర్ డిజైనింగ్ ఇట్ షుడ్ సపోర్ట్ దట్ మల్టీ లాంగ్వేజ్. అంటే పేర్లు అట్లీస్ట్ ద టైటిల్స్ వీ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? సో బుక్ నేమ్, ఆథర్ నేమ్, పబ్లిషర్ నేమ్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద బుక్, అంటే మెటా డేటా అంటాం కదా, అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బుక్. ఓకేనా? అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ద బుక్, అంటే మనం బుక్ అమ్మట్లేదు, కాకపోతే మనకి డేటాబేస్లో మనం ఎంత కొన్నాం అనేది మనకు గుర్తుండాలి. ఓకేనా? సపోజ్ బుక్ చినిగిపోయింది అనుకో, బికాజ్ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ అండ్ గివింగ్ ఫ్రీగా తీసుకుంటారు, ఇస్తూ ఉంటారు. ఇన్ ద ప్రాసెస్ ఆ బుక్ ఎప్పుడో చినిగిపోతుంది లేకపోతే బాగా ఖరాబ్ అయిపోద్ది. అప్పుడు మళ్ళీ మనం కొత్త బుక్ కొనాలి అంటే మనకి కాస్ట్ తెలిసి ఉండాలి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అంటే కాస్ట్ వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి అడ్మినిస్ట్రేటర్ షుడ్ బి ఏబుల్ టు సీ అనమాట అట్లా. ఓకేనా? సో తర్వాత ఎవరు బుక్స్, మన కాలనీలో ఎవరు బుక్స్ తీసుకుంటున్నారు, ఎవరు ఎలాంటి బుక్స్ తీసుకుంటున్నారు. మన దగ్గర ఉన్న బుక్స్ అన్ని కూడా చిన్నపిల్లల కథల బుక్స్, పేట్రియాటిక్ రిలేటెడ్ బుక్స్, సైన్స్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో కేటగిరీస్ పేట్రియాటికా లేకపోతే స్టోరీస్ బుక్కా, అంటే మోరల్ స్టోరీసా లేకపోతే సైన్సా. ఓకేనా? మళ్ళీ అందులో సబ్ కేటగిరీస్ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్. అంటే మరీ చిన్నపిల్లలకా, ఓకే, బిలో 10 years లేకపోతే 10 to 15 years పిల్లలకా. ఓకేనా? అంటే వీటిల్లోనే విత్ ఇన్ ద పేట్రియాటిక్, విత్ ఇన్ ద స్టోరీస్, విత్ ఇన్ ద సైన్స్, అగైన్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ అట్లా సబ్ కేటగిరీస్ చేయడం. ఓకేనా? తర్వాత ఒక పర్టికులర్ పర్సన్ మేబీ టేకింగ్ వెరీ రెగ్యులర్లీ. కొంతమంది రెగ్యులర్గా బుక్స్ తీసుకుంటారు, కొంతమంది ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు. సో వీ షుడ్ హ్యావ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద పీపుల్, ఎవరు బాగా ఇంట్రెస్ట్గా చదువుతున్నారు. అట్లా కూడా మనము మన దగ్గర డేటా కలెక్ట్ అవుతూ ఉంటే it will be very good, so that we can try to provide them better books, or who is really interested we can try to provide them good opportunities anamata atla. So itla meer emana cheyagaltara, just think it off. Okay na? That will also become a very good project. Okay? సరే, ఇప్పుడు నేను చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడట్లేదు. సో ఐ థింక్ నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే దెర్ ఇస్ నో యూజ్. ఓకే?
సో రియాజ్ గారు మీరు ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేయాలి. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు టాక్. బికాజ్ నేను ఊరికే వన్ వే లాగా చెప్పుకుంటూ పోతే దెర్ ఇస్ నో పాయింట్ కదా. నేనే ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ఏ మీటింగ్? ఓకేనా, నా ప్రాజెక్ట్ నేను చేసుకుంటూ కూర్చోవచ్చు. వై షుడ్ ఐ టాక్ టు అదర్ పీపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు, రైట్? సో ప్లీజ్ మీరు చెప్పండి, మాట్లాడండి. నార్మల్ గా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని డేస్? ఏమంటారు? నాకు సరే మళ్ళీ ఒక్కసారి క్యాన్ యూ రిపీట్ ప్లీజ్? ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది? ఓకే, మంచి క్వశ్చన్ అడిగావయ్యా, వెరీ గుడ్ అడిగినందుకు. సో ఇట్ డిపెండ్స్ నువ్వు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నావు, దట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో నీకు అసలు ఏదైనా నచ్చిందా? నాకు అది ఫస్ట్ చెప్పు, లేకపోతే ఇవన్నీ వద్దా, ఏదైనా కొత్త చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పటిదాకా నీకు కొన్ని చెప్పే కదా, అంటే నువ్వు ఒకటి చెప్తే దానికి ఎంత టైం? కొంచెం గట్టిగా మాట్లాడవా? నాకు ఎందుకో వినబడట్లేదు. ఎందుకు ఐ డోంట్ నో. నేను ఫుల్ సౌండ్ పెట్టుకున్నా నా దగ్గర. అది ఆటో అది ఉంది సార్, ఆటో బుక్, క్యాబ్ బుకింగ్. ఆటో క్యాబ్ బుకింగ్. ఓకే, రైట్. నౌ అది ఇఫ్ యు ఆర్ రియల్లీ సిట్టింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, నీకు ఒక 20 to 30 అవర్స్ సరిపోతుంది. 20-30 అవర్స్, ఓకేనా? అంతకన్నా ఎక్కువేం పట్టదు. అంటే ఫస్ట్ నువ్వు ఆ 20-30 అవర్స్ కూడా ఏం చేయాలి నువ్వు అంటే, అరౌండ్ 10 అవర్స్ నువ్వు ఫస్ట్ అసలు వేరే వాళ్ళ దాంట్లో ఫీచర్స్ ఏంటి కనుక్కోవాలి. అంటే వేరే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న వాటిల్లో ఏమేం ఫీచర్స్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టిన పిచ్చి పిచ్చి ఫీచర్స్ అని మనం పెట్టాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎథిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ క్యాబ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దే డోంట్ ఈవెన్ హ్యావ్ ప్రాపర్ ఎథిక్స్. ఏవో జస్ట్ టు అట్రాక్ట్ కస్టమర్స్ ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. మనం అవన్నీ పెట్టదలుచుకోలేదు. మనం ఒక సింపుల్ స్ట్రక్చర్, దట్టు మనము నేర్చుకోవడం కోసం, సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ స్మాల్ ప్రాజెక్ట్ అనమాట, ఓకేనా? సో వీ నీ నాట్ కీప్ ఆల్ ద అన్నెసరీ ఆఫర్స్ విచ్ దే గివ్, ఓకే? అంటే వాళ్ళు ప్యూర్గా కమర్షియల్గా చేస్తూ ఉంటారు, ఏదో మనీ సంపాదించడం కోసం చేస్తున్నారు వాళ్ళు. అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్, ఓకేనా? సో వీ విల్ నాట్ సింప్లీ రికమెండ్ అన్నెసరీ థింగ్స్ టు ద కస్టమర్స్, ఓకేనా? అవసరం లేకుండా అది కొను ఇది కొను అన్నట్టుగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ పెడుతుంటారు. వీ విల్ నాట్ కీప్ దట్ కైండ్ ఆఫ్ ఫీచర్ ఇన్ అవర్ థింగ్. మన దాంట్లో ఆ ఫీచర్ పెట్టం, ఓకేనా? అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 31st డిసెంబర్కి కొంతమంది తాగి రోడ్ల మీద డాన్స్ ఏదో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్యాబ్ వాళ్ళు ఏం చేశారంటే, అలాంటి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. బికాజ్ అంటే తాగినోడు డ్రైవ్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు కాబట్టి, ఈ క్యాబ్ వాడు ఏమంటాడంటే అలాంటి వాళ్ళకి క్యాబ్ బుక్ చేసుకోండి అన్నాడు. అంటే ఇండైరెక్ట్లీ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్ అని. ఎథికల్లీ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. అంటే అంత దిగజారిపోయింది ఆ సొసైటీ అని. అంటే దే ఆర్ ట్రైంగ్ టు మేక్ క్యాష్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఆ సిచ్యువేషన్ దేర్, ఐ థింక్ ఇట్ ఈస్ సపోర్టింగ్ దట్ కైండ్ ఆఫ్ డ్రంకర్స్. అర్థమైందా? సో దోస్ కైండ్ ఆఫ్ అనెథికల్ థింగ్స్ వీ విల్ నాట్ డూ, ఓకే, రైట్? బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద ప్రాజెక్ట్, నో, I don't think it will take more than 30-40 hours. ఓకే సార్. అర్థమైందా? నాలెడ్జ్ వైజ్ బేసిక్గా నువ్వేంటంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ మేకమ్. సి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్కేలింగ్ అప్. అబ్బా, అంటే మనం కొద్దిమంది కస్టమర్స్ ఉన్నప్పుడు మన వెబ్సైట్ జామ్ కావడం లాగా ఉండదు, ఓకేనా? మనము ఇప్పుడు ఒక 5 ఆటోలే అనుకుంటున్నాం కదా, 5 ఆటోలు లేదా ఒక 10 మంది డ్రైవర్లే అనుకున్నప్పుడు మనం తయారు చేసే అప్లికేషన్ బాగానే రన్ అవ్వచ్చు, ఓకేనా? లోడింగ్ అవ్వదు నీ సర్వర్కి ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ ఇఫ్ యూ దోస్ పీపుల్ దే ఆర్ ఆపరేటింగ్ ఎట్ ఏ వెరీ బిగ్ లెవెల్, ఒకేసారి 10,000 త్రూ అవుట్ ఇండియా, ఓకేనా? వాళ్ళ సర్వర్లో ఒకేసారి 10,000 ఆర్ ఈవెన్ మోర్ దాన్ 10,000 థింగ్స్ షుడ్ ఆపరేట్, ఓకేనా? ఒక్కొక్క కస్టమర్ గాడు దే విల్ బి ట్రైంగ్ టు సర్చ్ ఫర్ సంథింగ్. మధ్యలో అది లోడ్ కాకపోతే వాళ్ళు సెర్చ్ కొడుతూ మధ్యలో ఆపేస్తారు. మనం అంటుంటాం కదా, క్యాన్సిల్ ద బుకింగ్ అంటూ ఉంటాం కదా. సో దట్ ఈస్ నాట్ ఏ వెరీ ఈజీ థింగ్, ఓకేనా? ఇన్ ద సెన్స్ ఇంటర్నెట్ స్పీడ్ బాగుండాలి అందరికీ. నీకు బాగుంటే సరిపోదు, అవతల కస్టమర్ దగ్గర ఇంటర్నెట్ లేకపోతే అది లోడ్ అవుతూ ఉంటుంది, కనెక్టింగ్ అంటుంటుంది, అది కనెక్ట్ అయ్యి చావదు, ఓకే? ఇట్లా చాలా ఉంటాయి ఇష్యూస్, ఓకే? అండ్ దెన్ నువ్వు కనెక్ట్ అయ్యేటప్పుడు ఇంకా ఎగ్జాక్ట్గా బుక్ అవుతుంది అన్నప్పుడు సడన్గా కస్టమర్ క్యాన్సిల్ కొట్టిండొచ్చు. దట్ ఈస్ అగైన్ అన్ ఇష్యూ.
సో నవ్ యూ డోంట్ నో వెదర్ కస్టమర్ నిజంగానే క్యాన్సిల్ కావాలని కొట్టాడా లేకపోతే ఫ్రస్ట్రేట్ అయ్యాడా. ఓకేనా, కొన్నిసార్లు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంటది, మనకి చాలా అర్జెంట్గా అవసరము, అది అక్కడ బుక్ అవ్వదు. సో అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ లేదా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది, బికాస్ ఇట్ ఇస్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ థింగ్ అనమాట. ఓకేనా, అండ్ బికాస్ కస్టమర్ టెల్స్ ఐఎమ్ పేయింగ్ ద మనీ, దెన్ యూ హ్యావ్ టు గివ్ బెటర్ సర్వీస్. ఓకేనా, సో అక్కడ అండ్ దెన్ యూ హ్యావ్ ఏ కాంపిటీటర్, నువ్వు కాకపోతే ఇంకా వేరే కాంపిటీషన్కి వేరే కంపెనీ ఉందా, అర్థమవుతుందా? అంటే అవన్నీ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ కాంప్లెక్స్ థింగ్. అంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట, ఎక్సెప్షన్స్ అంటాం. ఓకేనా, అంటే ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్ ఒక పర్టికులర్ లొకాలిటీ. ఓకేనా, సపోజ్ మీ కాలేజ్ లొకాలిటీ ఉంది, మీ కాలేజ్ లొకాలిటీ దగ్గర నువ్వు సపోజ్ బుక్ చేసుకుంటాం అనుకుందాం ఒక ఆటో, సేమ్ టైంలో నీ వేరే క్లాస్ వాడు సేమ్ మీ కాలేజ్ వాడే వాడు కూడా బుక్ చేసుకుంటున్నాడు అదే లొకేషన్ నుంచి. ఓకేనా, మరి అక్కడ 2 ఆటోలు అందుబాటులో ఉన్నాయో లేవో సపరేట్గా, అంటే నువ్వు సపరేట్గా బుక్ చేస్తున్నావు, నీ వేరే క్లాస్మేట్ వాడు సపరేట్గా బుక్ చేస్తున్నాడు, వాడు బుక్ చేస్తున్నాడు నీకు తెలియదు, నువ్వు బుక్ చేస్తున్నాడు వాడికి తెలియదు. సమ్ కైండ్ ఆఫ్ కంజెషన్, అంటే అక్కడ ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా ఈజ్ యువర్ నెట్వర్క్ అండ్ యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఇట్ ఏబుల్ టు కనెక్ట్ ఎవ్రీథింగ్ అట్లా అనమాట. ఇంకొన్నిసార్లు డ్రైవర్ కూడా రిజెక్ట్ కొడుతూ ఉంటాడు. మరి ప్రాజెక్ట్ చేయడం వల్ల యూజ్ అంటే ఏమన్నా ఉంటుందా? ఏంటండి? యూజ్ ఏమైనా ఉంటుందా? ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే? యా డెఫినెట్ గా. సి ఇన్ దిస్ ప్రాసెస్ ఇప్పుడు